నమస్తే కంచుల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన స్వర్ణయుగాన్ని తలపిస్తుందని మాజీ పార్లమెంట్ సభ్యులు చలపతిరావు కొనియాడారు. మునగపాక మండల పార్టీ అధ్యక్షుడు పెంటకోట విజయ ఆధ్వర్యంలో మొదటగా మెయిన్ రోడ్లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గడప గడపకు తెలుగుదేశం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పప్పాల చలపతిరావు మాట్లాడుతూ కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమం రాష్ట్రంలో రాకెట్ వేగంతో పరుగులు తీస్తుందని, ప్రజల సహకారం కూడా ఈ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గొల్గొండ మండలం సాలికమల్లవరం గ్రామంలో భూ వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే మాజీ సర్పంచ్ పెద్దిరెడ్డి నూకరత్నం ఆమె భర్త అప్పలనాయుడుపై తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పెద్దిరెడ్ల మల్లేశ్వరరావు ఆయన కుటుంబ సభ్యులు దాడి చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. గ్రామ నడిబొడ్డున ఉన్న పెద్దిరెడ్ల కుటుంబానికి చెందిన జిరాయితీ భూమిపై గత కొంతకాలంగా కుటుంబ సభ్యుల మధ్య వివాదం కొనసాగుతుంది. గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, రాజ్యసభ సభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, పట్టణ అధ్యక్షులు చింతకాయల రాజేష్ సూచనలతో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి రాష్ట్ర ప్రజలకు వివరించడం కోసం ప్రవేశపెట్టిన డోర్ టు డోర్ కార్యక్రమంలో మంగళవారం నాతవరం మండలం నాతవరం గ్రామంలో 87వ బూత్ లో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చిత్తడి నేలల సంరక్షణను బాధ్యతగా స్వీకరించి వాటి పరిరక్షణకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. అనకాపల్లి జిల్లాలోని కొండకర్ల ఆవను పరిరక్షణ నిల్వ ప్రాంతంగా గుర్తించే ప్రక్రియలో ముందడుగు వేసినట్టు పేర్కొన్నారు. పాల్కొండ మండలం లంబూరు గ్రామంలో రైతులకు అవసరమైన యూరియా ఎరువులను ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు గర్భాన సత్యబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గర్భాన సత్యబాబు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో ఎరువులు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అనకాపల్లి జీవీఎంసీ 80వ డివిజన్లో మంగళవారం కూటమి 2 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటా కరపత్రాలతో ప్రచారం నిర్వహించారు. ముఖ్య అతిథి రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కరపత్రాలతో వివరించడం జరుగుతుందన్నారు. మహిళల భద్రతపై పోలీస్ శాఖ నిర్వహిస్తున్న అభయ మీ భద్రత మా బాధ్యత కార్యక్రమంపై నర్సీపట్నం పట్టణ పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో పట్టణ ఎస్ఐజి ఉమామహేశ్వర ఆధ్వర్యంలో విద్యార్థులకు మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలపై అవగాహన నిర్వహించారు. కార్యక్రమంలో మహిళల భద్రత, మహిళలకు చట్టపరంగా కల్పించిన రక్షణ, సైబర్ నేరాల నివారణ, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. సంత
సంత్ రవిదాస్ బోధనలు అలాగే జీవిత చరిత్రను నేటి యువత తెలుసుకోవాలని అనకాపల్లి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు కోరారు. మంగళవారం జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు గొడ్డివాడ సామ్రాట్ కుమార్ అధ్యక్షతన విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా బీజేపీ నాయకులు మాట్లాడుతూ సమరసత సంకల్ప అభియాన్ యాత్రలో భాగంగా సంత్ రవిదాస్ మహారాజ్ 650 జయంతి ఉత్సవాల కార్యక్రమాన్ని అనకాపల్లి జిల్లాలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. మున్సిపల్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. జూలై 30 తేదీన పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయాలని, పాలకొండ మున్సిపల్ ఆఫీస్ వద్ద చలో కలెక్టరేట్ జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్మికులు, సిఐటియు నాయకులు సంబంధిత వాల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఎంతో ఉత్సాహంగా అట్టహాసంగా నిర్వహించిన అనకాపల్లి ప్రీమియర్ లీగ్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ విజేతగా ఆర్ఆర్ రాయల్స్ జట్టు విజేతగా నిలిచింది. టోర్నీ ఆద్యంతం నువ్వా నేనా అన్నట్టు సాగిన క్రికెట్ పోటీలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అద్భుతమైన ప్రదర్శన, ప్రతిభను కనపర్చిన ఆర్ఆర్ రాయల్స్ టీం కెప్టెన్ జెట్లీ సమర్థవంతమైన సారథ్యంలో విజయభారి మోగించి ట్రోఫీని కైవసం చేసుకుంది. సందడి వాతావరణంలో నిర్వహించిన పోటీలు విజయవంతంగా ముగియడంతో స్పాన్సర్లకు పలువురు అభినందించారు. ఇది ఇప్పటివరకు నా స్పీడ్ న్యూస్ అప్డేట్. నమస్తే.